Hi friends, welcome to AR Kitchen Vlogs. Let's make గోంగూర చికెన్. గోంగూర చికెన్ చేసుకోవడానికి ఇలా గోంగూర మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. ఉల్లిపాయ కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, చికెన్ మసాలా, కొబ్బరి పేస్ట్, పసుపు, ఆయిల్. ఇప్పుడు వాష్ చేసుకున్న గోంగూర వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది మగ్గాక మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్. మనం మిక్స్ చేసుకోకూడదు, అదే మొత్తం మగ్గిపోయి లోపలికి వెళ్ళిపోద్ది గోంగూర అనేది. ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో. 10 మినిట్స్ తర్వాత ఒకసారి ప్లేట్ తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో బాగా. మనం ముందు గోంగూర వేసినప్పుడు ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ బౌల్లో. ఇప్పుడు మగ్గి మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంకో బౌల్ పెట్టుకొని చికెన్ ఉడికించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మిక్చర్ వేసుకోవాలి. కలుపుకొని పచ్చి వాసన పోయాక టమాటాలు, కొత్తిమీర వేసుకోవాలి. కొబ్బరి పొడి, వేసుకోవాలి. ధనియాల పౌడర్, కారం, పసుపు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. గోంగూర కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. గోంగూరలో కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూర ఎంపుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. మిక్సీలో వేసుకోవాలంటే మిక్సీలో వేసుకోండి, ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి. ఇలా మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోండి. నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. వావ్, కలర్ఫుల్గా ఉంది కదా. పీసెస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వావ్. ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం పీసెస్ ఉడికేంత వరకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఆయిల్ కూడా పైకి వచ్చి పీసెస్ కూడా ఉడికాయి ఫ్రెండ్స్. బాగా మంచిగా ఉంది, ఎమ్మీగా.
ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న గోంగూర కూడా వేసేసుకుందాం చికెన్ కర్రీలోకి. మిక్స్ చేసుకోవాలి మొత్తం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత ఎమ్మీగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది గోంగూర చికెన్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గోంగూర వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.